గట్టిగా గోవిందా తప్పనా గోవింద గోవింద. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 లోపలంతా సవ్యంగానే జరిగిందా? అంతా సభ్యంగానే జరిగింది. పని అయిందా లేదా? లోపలంతా సవ్యంగానే జరిగిందా? పని అయితే అయింది. బట్ సవ్యంగానే జరిగిందా? ఒక చేతిలో ఫ్లాష్ పెట్టుకుని హౌరా నేను దాన్ని పెట్టిన ఆడ పైప్ మీద ఇగో నా స్క్రీన్ ఇరిగిపోయింది చూడు. పడలే అది ఎట్లా ఇరిగింది? గట్టిగా వచ్చిన రోజు నేనే అంటే నాకు ఏడబెట్టాలి అర్థం కాలే, ఇట్లా నోట్లో పెట్టుకురా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం చిక్మంగళూరు డే 1 బ్లాగ్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడే మనం ఒక లేక్ వ్యూకి వెళ్ళిపోతున్నాం. లేక్కి వ్యూ కాకపోతే చాలు. సో ఇప్పుడు మనతో పాటు విపిన్ ఉన్నాడు. హలో గాయ్స్, ముందు పడాలన్నారా వచ్చి? నువ్వు బ్రేక్ వేస్తే పడ్డావు. అది ప్లాన్ కాదు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. వస్తున్నారు అడిలో అరుపులు ఏమైతే తెలియదు నాకు. కాదు, ఈ లొకేషన్ తోటి మంచిగా లైట్ వర్షం పడి లైట్ ఇట్లా ఫాగి ఉండి అసలు ఒక పిల్లు ఉంటా చూడు ఈ రోడ్. ఒక పిల్లి ఉండే పక్కన వింటున్నారా? ఆశకి హద్దు ఉండాలి అంటారు అనమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది పెద్ద కోరికనా? అది ఇట్స్ బేసిక్ థింగ్. వెరీ వెరీ బేసిక్ రా. వెరీ చిన్న చిన్న పిల్లలు అసలు నీకు చూపిస్తావు ఇప్పుడు ఈ దాంట్లోనే ఎంతమంది తిరుగుతారు. ఒక్కొక్కరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి ఏమంటారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి వస్తే నేను చూడు మళ్ళీ ఇదే గడ్డల మిసాలతో వాడే మా అంటే సైకిల్ చూసిన శేషు లెక్క వచ్చిండాడు. సార్ వాడు చూడండి వాడు లుక్ చూడండి, శేషు లెక్క ఉన్నాడు వాడు. ఇప్పుడు మనం లేక్ కాడికి వచ్చినాం అనమాట. కెమెరా కొంచెం కింద నుండి జూమ్ వేసుకో. ఇట్లా ఏదో మంచి వ్యూ అనుకున్నాం కానీ చూసే గలీజ్ వ్యూ ఉంది. కానీ అట్లనే ఇట్లా జూమ్ చేసుకుంటూ ఇట్లా 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 చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. చూడండి, ఇది చూడండి, వ్యూ చూడండి. గైస్, ఎగ్జాక్ట్లీ 3 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు, మేము ఒక్కరమే వచ్చినాము. అది ఒక్కడదే టెంపో ఉండే. సో అప్పుడు ఇది ఓపెన్ ఉండే అనమాట. ఇట్లా నువ్వు బ్రిడ్జ్ మొత్తం ఊపుతుండే. అది ఆ ఊపినందుకే ఇప్పుడు క్లోజ్ చేసారు. మేము చూడలేదు, ఇప్పటికే ఏదో ఇరిగిపోయింది. ఎవరిని రాణిస్తలేరు. ఆ డేంజర్ అయ్యి ఇప్పుడు మేము పోలేకపోతున్నాం. చలో ఇంకేం ఒక మంచి ఫోటో దిగి అందరం వెళ్ళిపోదాం. ఆడ మెట్లు ఉంటాయి కావాలంటే కూర్చొని అన్నాడు. కూర్చుందాం పాప అట్లీస్ట్. ఎట్టి ఏం చేసేది ఉన్నది ఇవాళ? ఓ కెమెరా ఉన్నది, బేస్ వాయిస్ ఏం చేసేది ఉంది వాళ్ళు పోయి ఆడ కూర్చున్నాం. కెమెరా అనేది బేస్ వాయిస్ మాట్లాడాలి. వావ్, ఆ హిమాలయ కొండలు. నువ్వు హిమాలయ కొండలు, నేను బాగా అండి. వావ్, ఏంటా హిమాలయ కొండలు? వావ్, అద్భుతంగా. అసలు ట్రైన్ నువ్వు మిస్ అవుతున్నావు, మమ్మల్ని చూస్తున్నావు. ఏంది ఆ పర్వతమైనా నువ్వు అయిపోయేది? ఎస్, నేను మనోళ్ళు కూడా చూపిస్తుంది ఏంటో. వన్ బ్యాగ్ చూపిస్తున్నాడు. హలో, ఈరోజు మనం డే 2 మన చిక్మంగళూరులో డే 2కి వచ్చేసినాం. సో నిన్న చాలా అద్భుతంగా జరిగింది డే 1. సో ఈరోజు మనం డే 2 చాలా అద్భుతంగా స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అనుకున్న టైంకి స్టార్ట్ అయింది. ప్లాన్ ప్రకారంగానే వెళ్తుండే. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారమే పొద్దున 4 o'clockకి లేచాము. కాకపోతే తెలుసా మాకు దరిద్రం ఎట్లుంటుందో అది. మేము నిన్న పొద్దున్నే పెట్రోల్ బంక్ లా దేనికో ఏ ప్రాబ్లం కోసం అయితే తనలాడినామో ఈ రోజు అదే ప్రాబ్లం అయింది. మళ్ళీ ఆ ప్రాబ్లం వల్ల లేట్ అయింది అనమాట. అదే వాటర్ ప్రాబ్లం. మాకు ఈ ట్రిప్ లో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. మేము ఈ ట్రిప్ లో గ్యాస్ ప్రాబ్లం వస్తుందేమో, ఏ హోటల్ కైనా తిండి దొరకదేమో అనుకున్నాం. కానీ
వాటర్ దొరకదని ఇప్పుడే తెలిసింది. ఫుడ్ దొరుకుతుంది కానీ వాటర్ దొరకలేదు. మార్నింగ్ సన్సెట్ మిస్ అయిందంటే ఈరువేళ నడవాలి. సిగ్గుండాలి. నేనే లేచి ఇగో వీడు లేచిండు, ఎంత వేస్ట్. వాడు లేచి బ్రష్ చేసిపోయి వండుకున్నాడు. నేను హాల్లో కూర్చున్నాను. ఒరే బ్రష్ కాదు ఎంత వేస్ట్ అంటే నన్ను ఇరుకుదామని చూసిండ్రా. వాష్రూమ్ లో వాటర్ వస్తలేవు. వస్తున్నాయారా అంటే వస్తున్నాయి నువ్వు పో అని చెప్పిండు. ఆడపోయి చెక్ చేస్తే నేను నమ్మి పోయి ఉంటే బిస్కెట్ అవుతుండే. చెక్ చేస్తే వాటర్ వస్తలేవు. లేకపోతే 3 గంటలు వాష్రూమ్ లో కూర్చోవాల్సి వస్తుండే సాయిగాన్ లాగా. సో గైస్ మా ఆర్డర్ చేసిన ఎగ్ బుజ్జి అయితే వచ్చింది. ఇది ఎగ్ బుజ్జి అంట. అరే చపాతి కదరా ఇది. మేమేమో అంటే కర్ణాటక కదా, ఫుడ్ ఎట్లుంటుందేమో అంటే చిక్మంగళూరులో అనుకున్నాం కానీ పర్లేదు. నా రాత్రి దొండ బిర్యానీ మంచిగా ఉండే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. పరోటాకి కర్రీస్ కూడా బాగున్నాయి. ఎగ్ మసాలా కూడా వేపినాం. ఇట్స్ గుడ్. అంటే ఇట్లా కర్రీ పెట్టుకొని ఇట్లా బుక్క పెట్టుకుంటే అంటాం చూడు. సూపర్ బాగుంది. చెప్పాలి ఎగ్ మసాలా బాగుంది. ఎగ్ భుజియా బాగుంది. क्या हुआ भैया? हाँ क्या पा? अच्छा किधर रहता है वो बुकिंग? नीचे वो एंट्री बुकिंग कराए तो भी 1 बजे के बाद जाना है. नहीं ऊपर जाने के लिए. ऊपर क्या है ऐसा? वो वाटरफॉल के लिए. हाँ इधर भी जो किधर कराना वो इधर. स्कैनर है वहाँ स्कैन करना. ओह शिट तो आप उठा जाना. వీళ్ళందరూ అందుకే రిటర్న్ పోతురా. ఇవి ఎప్పుడు వచ్చినాయి ఇవన్నీ? गाइस ఏదో అనుకున్నా गाइस. అరే అప్పుడప్పుడు ఇన్నా ఎప్పుడు తెలుసా ఇది మన అదేదో మూవీ వచ్చింది చూడరా, గుహలో పడిపోయేది ఏందిరా సినిమా, మంజుమల్ బాయ్స్ వచ్చినప్పుడు ఆ లొకేషన్ కి అందరూ ఎగబడ్డారని చెప్పి అప్పుడు ఈ రూల్ తీసుకొచ్చిండే. ఇట్లా ముందే బుక్ చేసుకోవాలి ఆడుకోనికే అండ్ ఇచ్చిన టైం స్లాట్లోనే పోవాలని చెప్పి. అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది నాకు. అది కూడా మేము వచ్చినప్పుడే. ఇక్కడ వరకు మనం కార్లో వచ్చినాం. ఇక్కడ నుండి మాత్రం మనము జీప్ వెళ్ళాలంటే కార్ ఎలా లేదంట. ఒక్కరికి ఇక్కడ పర్ పర్సన్ నో క్యాష్, ఓన్లీ ఆన్లైన్. పర్ పర్సన్ ఇట్స్ 708 పర్ ప్రైస్ పర్ జీప్ 7788. 11 పీపుల్. ఇక్కడ వైఫై అవైలబుల్ ఉంది. సిగ్నల్ ఉండదు, వైఫై అవైలబుల్ ఉంటుంది. పోనీకే 50 minutes, రానికి 50 minutes. ఆడ వ్లాగ్ ఆడ వాటర్ ఫాల్ దగ్గర 1 hour అంట. చూద్దాం. సన్సెట్ భయ్యా? సన్సెట్ లేదు, 3 hours. సన్సెట్ ఎక్కడ? सनसेट అక్కడ ట్రెక్ వెళ్ళాలా? కార్ వెళ్తుంది అక్కడ? అది మనమే. సన్సెట్ కి మా కార్లో వెళ్ళిపోవచ్చు. ప్రతి గ్యాంగ్ లో ఇట్లా ఉంటాయి అనమాట. ఒకడు మొత్తం బ్యాగులు మోస్తాడు. అట్లా మా ఓడర్స్ గాడు. ఇందాక ప్రణీత్ గారు హెల్త్ బాగాలేదన్నోడికి ఏపిస్తున్నారు. మా విపిన్ చూసిన చిన్నపిల్లలు అద్దాలు పెట్టుకొచ్చిండు. ఇవి చిన్నపిల్లలే కాదు, ఇది అది బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్ కాదురా, అది బ్యాట్మ్యాన్ రా. బ్యాట్మ్యాన్ దానికి పాష్ గా బ్యాట్మ్యాన్. ఏంటి ఏమంటారు? బామ్యాన్. నేను టీ అన్నా, నీకు వినిపించదు. ఇప్పుడు బాలమన్ అని చెప్పి పిలుస్తున్నాడు చూడు, అట్లా. నేను బ్యాట్మ్యాన్ అంటా కానీ టీ వినిపించదు నీకు అట్లా. సైలెన్స్. ఒక పంచక్క చూడలే. అరే అక్షయ్ అడుగురా, ఓపెన్ లేదా? ఓపెన్ జిప్ లేదా? ఓపెన్ చెప్పే వీడియో బాగుంటుంది కదా పైన ఓపెన్ ఇట్లా వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది అని చేయండి వీడియో. బయటకు వచ్చాం. అక్కడ ముందుకు రాను. సో గైస్ స్టార్ట్ అయితే అయినాము, వెళ్తున్నాము. రోడ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉండబోతుంది. నన్ను కూడా చూపిరా, రోడ్ చూడు అసలు ఎట్లుంది. ఏం చెప్తున్నారా? టర్నింగ్లలో నేను బయటికి పడేటట్టున్నా. ఈ రోడ్ మొత్తం కంప్లీట్ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మీకు ఒక అనిపించాలి కదా రోడ్, నేను చూపిస్తాను. డేంజర్ ఉంటుంది గైస్, రోడ్ అయితే మొత్తం డేంజర్ ఉంది. నేనైతే నా ఫోన్ రిస్క్ చేస్తున్నా. మా కాలాడి కూర్చుండు కార్నర్ లా వెళ్ళిపోతున్నాడు. నా ఫోన్ రిస్క్ చేస్తున్నా. బైక్ అంటే బైక్ ఆడడం ఎంత 3-4 వేలు వస్తుంది. నా దగ్గర ఏం చేస్తున్నారా నువ్వు? నేను అంత రిస్క్ చేసి వెళ్ళిపోతున్నా పైకి.
పైన చూపిద్దాం బాగుంటుంది ఇట్లా ఇష్టం ఇక బాగుందిరా చాలా బాగుంది కిందకి వస్తుంది అంతే, ఏదో చాలా బాగుందిరా అక్కడ వెళ్ళిపోతుంది ఇగో ఎస్ ఒక చిన్న వాక్ ఇది, పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు ఇది. గైస్ కొంచెం వీడియో గైస్ మీకు నేచర్ సౌండ్స్ వినపడుతున్నాయా? కొంచెం వీడియో ఆడు వచ్చినా సరే కొంచెం ఎట్లా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వీడియో తీసుకుంటే మూసుకొని ఇందాము సార్. కళ్ళు మూసుకోండి, మీకు నేచర్ సౌండ్స్ వినిపిస్తాయి. చెవులు మూసుకోండి, నేచర్ గ్రీనరీ కనిపిస్తుంది. ఫీలింగ్ రా. కళ్ళు మూసుకోకండి, ఎందుకంటే మా బ్లాగ్ కనిపించదు. ముక్కు మూసుకోండి. కింద కమెంట్ మాత్రం పెట్టండి. సాయిగా ఉంటే మూసుకొని అడుగురా అంటాడు. ఈ రాళ్ళు కదులుతాయి. మనకి ఏది సింపుల్గా ఉండదు అంటే బాగుండదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అన్ అడ్వెంచర్. రాళ్ళ మీద పడొద్దురా. అరే అది అందుతలేదురా రాయి అబ్బా కాబట్టి అంది Here's our view. Ebbe Falls. Wow. Crazy. సైట్లో పడుతున్నాడు. ఏదో వాల్పేపర్ చూసినట్టుంది. అదే కదా లైవ్ వాల్పేపర్. ఈడ దీని మీద చూపిస్తాను. అక్కడ కానీ ఆ నుండి అంతా రాదు, ఈ నుండి వస్తుంది. ఈడ ఎండేడు ఉంది చూసుకొని నించున్నా. ఏంద్రా రెండు పండు ఎట్లా రైడా అదే కొండ ఎక్కింది జీ పాయింట్. గైస్ ఇప్పుడు మనం జీ పాయింట్ దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట. సారీ వచ్చేస్తున్నాం కదా, జీ పాయింట్కి పోతున్నాము. ట్రెక్కింగ్ చేస్తాము. ఒక 3 కిలోమీటర్స్ మొత్తం 1.5 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇంకా 1.5 కిలోమీటర్స్ పోవాలి. అక్కడ అది కనిపిస్తుంది కదా, ఆడికి వెళ్ళాలి. కానీ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే మస్తు ఉంది. ఇంకా ఇది రైనీ సీజన్లో వింటర్ సీజన్ ఇంకా క్రేజీ ఉంటుంది. ఒక్కసారి అక్కడ చూపిరా వ్యూ. చూపిద్దాం. సన్సెట్కి నెక్స్ట్ లెవెల్ ఇది, చూస్తారు కదా, క్రేజీ ఉంది ట్రెక్. అసలు చూడ గ్రీనరీ చూడరా, అసలు అసలు చూడు ఎంత బాగుంది. అసలు ప్రశాంతంగా ఉంది తెలుసా. వాటర్ ఫ్లో సౌండ్ కూడా వినిపిస్తుంది, అన్నీ కూడా మంచిగా. మధ్యలో వాటర్ ఫాల్ ఉండే, వచ్చేటప్పుడు చిన్న వాటర్ ఫాల్ కూడా ఉండే మనకి. నెంబర్ ఆఫ్ బుల్షిట్ గాయస్ ఇప్పుడు వచ్చేటోడు వీడియోలో. ఎందుకంటే వాడు చూసిన వీడియో యూట్యూబ్ కోసం కాదు, వాని సెల్ఫ్ కోసం కావాలంట. నెంబర్ ఆఫ్ బుల్షిట్ గాడు. అరే ఎవడో 2 సన్ గ్లాస్ పెట్టుకుంటాడా, ఒకటి ఈడ ఒకటి ఆడ. 2 సన్ గ్లాస్ బుల్షిట్ గాడు. ఫస్ట్ చెప్పిండు కానీ అరే మంచిగా వచ్చిండరా వీడియో. ఒక చక్కటి సన్సెట్ ఇప్పుడు ఎంజాయ్ చేయబోతున్నాము. ముందర మనకి వ్యూ పాత కనిపించి, ముందర మనకి పాత అనిపిస్తుంది కదా, పాత పథెటిక్. ముందర మనకి పాత అనిపిస్తుంది కదా ఇప్పుడు. సో ఇది మన పాత. లెట్స్ గో. ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది. ఒక్క 1 అవర్ అయితే మంచిగా కూల్ అయిపోతుంది వెదర్. యా చల్ల కొంచెం వస్తుంది, కాకపోతే ఎండ గట్టి కొడుతుంది. ఒక 1 అవర్ అయితే సెట్ అయిపోతుంది. ఒక మంచి సన్సెట్ ఎంజాయ్ అయ్యవచ్చు. పాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ పాత చూసిరా, కింద వీడు మంచిగా అసలు కింద పడితే ఏం లేదు, ఇక అయిపోయింది. అసలు చూస్తారా ఆ వ్యూ చూసిరా, అందులో మధ్యలో చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటే ఉంటుంది. చల్ల గాలి. ఆహా, ఏమిటా కొండలు, ఏమిటా అద్భుతం.
నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఏ కొండలు? అదో కొండలు. ఆ కొండలు 26 ఏళ్ళు వచ్చినాయి అయినా కొండలు. ఎందుకురా అరే? అదే కదా నువ్వు చెప్తున్నావు. ఇది పాత లేదు guys, పాత పెట్టేటట్టు ఉంది ఇది. ఎస్, కొంచెం కెమెరామెన్ చూసుకొని రండి. ఇలా ఇలా కట్టుకోవాలా? అది అట్లా ఎందుకు అట్లా? ఈ స్టైల్ స్టైల్ పోతుంది విత్ ఇన్ మోడల్ కాదు. నువ్వు కట్టుకుంటా అంటే ప్యాంట్ జినిగినట్టుంది అందుకే కట్టుకున్నట్టున్నాడు. ప్యాంట్ జినిగినట్టుంది అందుకే కట్టుకున్నట్టున్నాడు. కింద పచ్చిగా ఉంది అందుకే. ఛీ, ఇంత పెద్ద అయినా గట్ట ప్యాంట్లో పోసుకుంటావారా? ఆ? మరి నువ్వు ఇప్పుడు ముసలి పోయినావా? ఏమైనా చాలా రే బండి అంతగానో తీస్తున్నావు. గైస్ కొంచెం ఒక నేను చెప్పలేదు, అది ఇంకా హైట్ ఉంటుంది. గైస్ కొంచెం ఒక హెలికాప్టర్ పంపారా ఇక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే మాకు అయ్యేలా లేదు. మీరు అందరు కలిసి చిందలు వేసుకొని ఒక హెలికాప్టర్ పంపించేయండి. బాగుందన్న, నిజంగా బాగుంది. సో ఫైనలీ మన జెడ్ పాయింట్ వ్యూ అయితే అయిపోయింది. వీడు చూడు ఐటమ్ గాడు ఎట్లా తయారు. వాడు ఏం చేసిండు తెలుసా? మేము అందరం వ్యూ ఎంజాయ్ చేస్తుంటే అటు రీల్ చూసుకుంటూ వీడికి వచ్చి కూడా రీల్ చూస్తున్నాడు అంటే వీడి డెడికేషన్ ఎంత ఉందో అర్థం చేసుకో. సిగ్నల్ వస్తుందని ఖుషి అయ్యింది, రీల్ చూస్తాడు. రీల్ చూస్తుంటాడు. వీడు వచ్చిన ఫోటోలు చెక్ చేసుకుంటాడు ఎట్లా వచ్చినాయి అని చెప్పి. సో ఇక్కడ చూసినట్టయితే చాలా మంది అడవిలో తెలుసుగా ఏమేమి చేస్తుండ్రు. అసలు నేను కూడా అదే చేసుకుని చూస్తారు కదా వ్యూ. అవన్నీ చూద్దామని నేను ఇక్కడికి వచ్చి నించున్నప్పుడు, కానీ కాకపోతే డైరెక్ట్ చూడలేం కాబట్టి ఇండైరెక్ట్. ఏమేమో చెప్తున్నాను, మైక్ నా దగ్గర కూడా ఉంది. బట్ నాది కూడా దాని రికార్డ్ అవుతుంది. సో ఈరోజు ఇక్కడితో మా వీడియో ఎండ్ అయిపోతుంది. ఎస్, ఇట్ వాస్ డే 2 అనమాట. ఇప్పుడు భయం అవుతుంది ఇంటికి ఎట్లా పోవాలి, ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు మనం 2 కిలోమీటర్లు కిందికి దిగాలి. 2 కాదు 3 చికెట్ అయ్యే లోపు కిందికి దిగాలి. టైం ఆల్రెడీ 6:45 మా దగ్గర వాటర్ లేవు, ఫుడ్ లేవు, ఏం లేవు. సో మా 2 days vlogs అయితే చూసారు కదా ఇప్పటివరకు అయితే. మరి ఇంతవరకు వీడియోని లైక్ చేయలేదు, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు, వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. నీకే తెలుసు నువ్వు ఇప్పటివరకు వీడియో చూసి మమ్మల్ని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నావు, నాకు తెలుసు. ఇగో ఆ ముసలాం ఇగో మా ముగ్గురు కోసం కాకుండా సరే ఇగో ఇక్కడ ముసలాడు ఉన్నాడు, ఆ ముసలాం కోసమే సరే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అరే ముసలాడు రాగలేడు, వాడు నా మీద ఒకతుడు ముసలా గుణగల్ గుండు తాత గుణగల్ వంగచ్చే సన్సెట్ మన వాళ్ళు కూడా చూస్తారు. సో దాసుకుందాం, సన్సెట్ దాపేద్దాం. సో గైస్ ఇప్పుడు మీరు సన్సెట్ అనుకుంటారా? సన్సెట్ అనుకుంటే మేము అందరం పక్కకి జరిగిపోయాం. సో జరిగిపోతాం చూడండి. మాతో పాటు ఇప్పుడు మీరు కూడా సన్సెట్ ఎంజాయ్ చేస్తారు. సుందరి సారీ బ్లాగ్ చేసి. సో వాడనమాట సన్గాడు. ఎక్కడ ఆడు సన్గాడు. ఈడ సుందరి ఇలాంటప్పుడే అడుగు ఆచి తూచి వేయాలి. సుందరి ఏదమని వచ్చిండు, పరం సుందరి అయింది. గైస్ వీళ్ళు ఏదో అనుకుంటారు కానీ అది ఏదో అవుతుంది. మీకు మొత్తం సన్సెట్ చూపించేసినాం, వెళ్ళిపోతున్నాం. సన్సెట్ ఇప్పుడు అవుతుంది. టైం ఎంత అయింది? 7:30 అయింది అనుకున్నాం, కానీ 6:30. 2 minutes అయితే ఏమవుతుంది? మ్యాగీ అవుతుందా? మనం పోయేలో చీకటి అయిపోతుంది. మనం జంగల్ లోపలికి వెళ్ళి జంగల్ లోపలికి వెళ్ళి కిందికి పోవాలి. ఘాట్ సెక్షన్ ఉంటుంది మొత్తం. నాకైతే ఆ డ్రైవింగ్ అమ్మో ఆ ఘాట్ సెక్షన్ లో భయం అవుతుంది. సో సన్సెట్ మొత్తం కిందికి వెళ్ళిపోక ముందే మేము వెళ్ళిపోవాలి కిందికి కూడా. సో అది మేము ఇద్దరం ఒకటేసారి కిందికి వెళ్ళిపోతాం. సో అందుకే బాయ్ బాయ్ గైస్. బాయ్ బాయ్. అయిపోయింది.